చూపులతో గుచ్చి గుచ్చి ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. ఏంటి ఇంత అతి చేస్తుంది అని చూస్తున్నారా? నేను అతి ముఖం దాన్నే, కానీ నా అతికి కారణం ఏంటంటే బిగ్ బాస్లో ఫస్ట్ లవ్ స్టోరీ, అదే ప్రేమ జంటలు మొదలయ్యారయ్యా. ఇంకా వాళ్ళెవరో, వాళ్ళు ఏమేం చేస్తున్నారో ఇంకా మొదలు పెడదామా బిగులు. రితు చౌదరి, కళ్యాణ్ అన్నమాట. వీళ్ళిద్దరూ అది లవ్ స్టోరీయా లేకపోతే లవ్ స్టోరీకి పెట్టిన దరిద్రమా మనకైతే అర్థం కాదు, కానీ మనం మాత్రం అది లవ్ స్టోరీ అని అనుకోవాలి. ఎందుకో చెప్పేనా, రితు చౌదరి పోయి కళ్యాణ్ దగ్గరికి, కళ్యాణ్ నువ్వు ఏడిస్తే నాకు ఏడవాలనిపిస్తుంది, నువ్వు నవ్వితే నాకు కూడా నవ్వాలనిపిస్తుంది, నువ్వు వాష్రూమ్కి వెళ్తే నాకు కూడా వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది అని అంటదేమో లాస్ట్కి. అలా ఉంది ఆ రితు చౌదరి. ఇంకోటి ఏంటో తెలుసా, అక్కడ చూపులతో గుచ్చి గుచ్చి అనే ఎపిసోడ్ జరుగుతుంది. కంటిన్యూస్గా రితు ఎలా చూస్తుందంటే కళ్యాణ్ని, ఇంక తింటదేమో కళ్యాణ్ని అని చూస్తుంది. మనోడు కూడా, కళ్యాణ్ కూడా మన్మధరాజా, మామూలుగా ఇట్లా లుక్స్ రితుకి సరిపడే విధంగా ఇస్తున్నాడు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అని ఇద్దరిది బాగా జోరుగా సాగుతుంది అయ్యా వ్యవహారం. అయితేనా రితుతో ఆల్రెడీ పులిహోర కలిపాడా, సారీ రితువే పులిహోర కలిపిందా. అక్కడ లుక్స్ ఇచ్చి మన కళ్యాణ్ ఆర్మీ, ఇప్పటి నుంచి కళ్యాణ్ ఆర్మీ పేరు మన రోమియో ఆర్మీ అని పెడదాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు ఈ పేరు కరెక్ట్ అని ఫిక్స్ అవుతారు. ఏమైందంటే రితుతో పులిహోర కలిపారు, ఇద్దరు లుక్స్ చూపులతో గుచ్చి గుచ్చి జరిగింది. లోపలికి వచ్చాడు మన తనుజ ఉంది కదా, సీరియల్ యాక్టర్. ఆ అమ్మాయి పద్ధతిగా చీర కట్టుకొని వచ్చిందయ్యా బయటికి. మనోడికి ఇంకా ఆగలా. ఆ పిల్ల ఎట్టపోతే ఎట్ట చూస్తాడు చూస్తానే ఉన్నాడు. అసలు నాకైతే అమ్మ, ఈ కళ్యాణ్ అప్పుడు శ్రీముఖికి నేను నిన్ను ఎత్తలేనని ఏదో డైలాగ్ వేసాడు కదా, అప్పుడే అనుకుండా ఏదో లవర్ బాయ్ లక్షణాలు ఉన్నాయి మనిషి దగ్గర అని. లోపలికి వచ్చాక అసలు ఒక్కరితో కాదు లవ్ ట్రాక్లు, 2-3 అసలు నడపాలని చూస్తున్నాడు, మామూలుడు కాదు. తనుజన్ అలా చూస్తూ ఉన్నాడా, మళ్ళీ రితు వచ్చింది. కళ్యాణ్ నేను హట్ అయ్యా, బొంగమూతి పెట్టుకున్నా అనింది. వీడికి ఇంకా ఆగుద్దా, సారీ వీడన్నందుకు మా అన్న రోమియో అన్నకి ఆగదు కదా. ఏం చేశాడు, ఏమైంది రితు చెప్పు రితు, నాకు నువ్వు చెప్పకపోతే చూడు రితు ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమా, అయితే వద్దులే నాకు చెప్పాకలే అని అన్నాడు. మళ్ళీ రితు ఏం చేసి, పర్సనల్ కాదురా హౌస్ మేట్స్దే అని అనింది. అయితే చెప్పు రితు, నేను నీకు ఫ్రెండ్ కాదా, నేను నీకు ఫ్రెండ్ కంటే ఎక్కువ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఆ రితు కూడా ఇక్కడ మళ్ళా ఇంకో సాంగ్ రిపీట్. ఏంటంటే ఇందాక చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్ కదా, కొంటె చూపుతో నీ కొంటె చూపుతో అనని కళ్యాణ్ రితు ఇద్దరు చూసుకుంటా ఉన్నారు. మధ్యలో ఎంటర్ అయ్యాడు మన హీరో డిమాన్ పవన్. వీళ్ళిద్దరేంది తెగ మాట్లాడుకుంటున్నారని చెప్పి ఇలా చూస్తా వెళ్తున్నాడు వాళ్ళని. ఏంది రితుని వాడు పటాయిస్తున్నాడు అని అనుకుంటున్నట్టున్నాడు డిమాన్ పవన్ లోపల. ఆయన ఫేస్ చూస్తుంటే నాకైతే అలాగే అనిపిస్తుంది. వీళ్ళిద్దరు మాత్రం ఆపట్ల. కొంటె చూపుతో సాంగ్ ఆల్మోస్ట్ బిగ్ బాస్ లైవ్లో 3 hours అలాగే జరిగిందయ్యా. కళ్యాణ్ రితు బయట కూర్చొని మాట్లాడుకోవడం, ఈ కొంటె చూపుతో సాంగ్ ఎపిసోడ్ చూడడం ఎంత పవన్ గమనించాడు కదా. ఇంక పవన్ ఆగుతాడా, ఓయమ్మ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ వర్కౌట్ చేసేస్తున్నారు, వీళ్ళిద్దరే ఇంకా బయట కపుల్లాగా అయిపోతారని చెప్పి రితు అంట్లు తోముతా ఉంది. అంట్లు తోముతా అంటే పోయాడు, పక్కన నిల్చున్నాడు బాబు, ఎవరా మన డిమాన్ పవన్. రితు ఏం చేసింది, నేను నీకేం పని ఇక్కడ అని అంటుంది. మళ్ళీ ఐ కాంటాక్ట్ మాత్రం కొంటె చూపుతో అనేసి మళ్ళీ డిమాన్ పవన్కి కూడా సేమ్ కళ్యాణ్కి ఇచ్చినట్టు డిమాన్ పవన్కి కూడా ఇస్తుంది. అప్పుడు డిమాన్ పవన్ ఏం చేశాడు తెలుసా, రితు నీకోసం నేను నిన్ను బ్లూ షర్ట్ వేసుకున్నా, నీకోసమే వేసుకున్నా రితు, నేను అసలు నీకోసమే బతుకుతున్నా రితు, నువ్వు తినమంటేనే నేను తింటున్నా రితు అన్నట్టు ఆ రేంజ్లో చెప్తున్నాడు ఈ డిమాన్ పవన్. ఆ చూపులు, ఆ రితు అయితే మరి కొరికేసేటట్టు చూస్తుంది పవన్ని కూడా. ఆ పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని భలే క్యూట్గా ఉంటుంది నిజంగానే. పెద్ద కళ్ళు వేసుకొని ఇలాగా భలే చూస్తుంది అసలు. ఈ పవన్ కూడా నేను తగ్గను అన్నట్టు అలాగే చూస్తున్నాడు. ఎక్కడ ఈ స్టోరీ అంతా జరిగేదే అంట్లు దొంగునే దగ్గర. ఏమన్నా లవర్ స్పాట్ అయ్యాదే,
ఏందో మీరు లవర్స్ అని చెప్పుకోవడానికి బయట ఆడ కిచెన్ వదలకపోతుంది, అంటులు వదలకపోతుంది, ఆఖరికి బాత్రూమ్ కూడా వదలరా మీరు ఇంకా. నేను కూడా నిన్న వీడియోలో బ్లూ టాప్ వేసుకున్నా. అయితే ఏం చేయాలి డిమాండ్ పవన్, నువ్వు బ్లూ షర్ట్ వేసుకుంటేనా? మేమేం చేయాలి అసలుకే? ఆ రితుకు చెప్తున్నావు బాగానే ఉంది, మాకేందయ్యా ఈ కర్మ, ఇదంతా ఫేక్ లవ్ స్టోరీలు. అక్కడ లోపల మొత్తం వాళ్ళు ఎక్కువ రోజులు ఉండడం కోసం మాత్రమే ఫేక్ లవ్. అక్కడ మొత్తం బయటకు వచ్చాక మేము ఫ్రెండ్స్ అండి అని మళ్ళీ నాటకాలు మొదలు పెడతారు. ఎన్ని చూడలేదా ఎవరు అమాయకులా? ఏం చేస్తారు మీరు లోపల? రిలీజ్ చేసిన ప్రోమోలో కూడా రితు చౌదరి డిమాండ్ పవన్ చూసుకునే కొంటే చూపుతో నాకు తెలిసి బిగ్ బాస్ వీళ్ళిద్దరిది లవ్ స్టోరీ కొనసాగేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరిది ఎక్కువ చూపిస్తున్నాడు అనమాట కళ్యాణ్ కంటే కూడా ప్రోమోలలో. నేను చెప్పేది మెయిన్గా అప్పుడు ప్రోమోలో ఇవి వేసాడు, రితుది చూసేది, డిమాండ్ పవన్ చూసేది. వెంటనే రాధిక 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 అనే పాట వచ్చింది. అక్క నువ్వు రాధిక అని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు, మేము కూడా ఫిక్స్ అవుతున్నాం. కొంచెం జాగ్రత్తగా ఉండు లోపల. ఎందుకంటే మన టిల్లన్న బయటకు వచ్చాక వేసి దవడ వాయిస్తాడు అట్టే. ఇంకోటి ఏంటంటే మా టిల్లు అన్న ఫీల్ అవుతాడు. అక్క నువ్వు అక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు నడపబాక, నువ్వు సింగిల్గా ఒక్కరినే చూసుకొని ఒక్కరితోనే ఉండొచ్చు కదా నువ్వు. తనుజ శారీ కట్టిన వేళ విశేషం అనుకుంటా మన కళ్యాణ్ అన్నకి అస్సలు ఆగట్లేదు. వెళ్ళి నాకు క్లిప్పు కనిపించట్లేదు, నువ్వేమన్నా చూసావా తనుజా అని అన్నాడు. అంటే ఎంత వయ్యారంగా సిగ్గుగా ఒక ఆడపిల్లలాగా అడుగుతున్నాడు. నేను యాక్టింగ్ చేయట్లా మీ ముందు, నిజంగా లైవ్లో చూసి అట్టే అడిగిండు ఆ మనిషి అయితే. నిజంగా తనుజ కూడా యాక్టింగ్ చేస్తా, నా దగ్గర లేదు, నేను చూడలేదు, నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇవ్వను అని చెప్పింది. అంటే జోక్గా. కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే ఒక లవ్ రిలేషన్షిప్ ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు. ఏదో బ్రదర్ అండ్ సిస్టరు, ఏదో ఫ్రెండ్షిప్ అలా అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య మాత్రం. మళ్ళీ డిమాండ్ పవన్ రితు చౌదరిది అయితే మళ్ళా స్టార్ట్ అయింది అయ్యా ఈ సోది. రితు నువ్వు నాతో ఎందుకు సరిగా మాట్లాడట్లేదు, నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతున్నాడు పవన్. ఈ పవన్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే రితు నుంచి, రితువే వచ్చి పవన్ నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేక నేను లేను, అంతే, నువ్వు నాకు నచ్చావు, ఈ సినిమాలో అన్ని డైలాగులు చెప్పాలనుకుంటున్నట్టున్నాడు. లేకపోతే ఐ లవ్ యూ పవన్, డిమాండ్ పవన్ అని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. అంత లేదయ్యా, ఆ పిల్ల చెప్పదు, నువ్వే చెప్పాలా, కొంచెం ప్రొసీడ్ అవ్వాలనుకుంటా. మాకు ఏందో ఈ కర్మ. ఫస్ట్ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోద్ది, మేము పిచ్చోళ్ళం కదా ఈ సీజన్ మొత్తం. అబ్బా రితు పవన్ అనుకుంటాం. ఆ లాస్ట్ సీజన్ అయిపోయినాను బయటకు వచ్చి గాయస్ మేము జస్ట్ ఫ్రెండ్స్ గాయస్, షాక్ అయ్యారా అంటారు. రితుది ఈ పవన్ సోదే నడుస్తుందయ్యా. 3 hours నుంచి లైవ్లో నడుస్తానే ఉండింది. ఇంకోటి ఏంటంటే రితు కొంచెం సిగ్గుపడతా అలా ఇలా ఉండేసరికి మన పవన్కి లోపల నుంచి బటర్ఫ్లైస్ వచ్చేసాయి అనమాట. బటర్ఫ్లై మూమెంట్స్ అయిపోయినాయి. ఇంకేం చేస్తాడు, వెంటనే పరిగెత్తుకుంటా లోపలికి వెళ్ళిపోయి అద్దం ముందర దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడర్ అద్దడం, చూసినట్టు ఉండడం. నాకు రాదు పాట, అందుకే అటు మాట్లాడుతున్నా. ఓకేనా? మీకు ఎవరికైనా వచ్చే ఈ పాట కమెంట్ చేయండి. సరే టాపిక్ డైవర్ట్ అవుతుందాం. అలా చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు సంజన వచ్చి ఏంటి నేను అంతా చూస్తూనే ఉన్నా, గమనిస్తూనే ఉన్నా ఏం జరుగుతుందో అని అనింది. అప్పుడు లేదు నేను అలాంటి ఏం లవ్ స్టోరీలు వాడి జోడికి వెళ్ళట్లేదు, నాకు బయట కూడా లవర్ లేదు, అది ఇది అని ఏదో కన్విన్స్ చేస్తున్నాడు సంజనాని. కానీ ఇక్కడ మాత్రం బయట రితు దగ్గరికి వస్తే మళ్ళీ సేమ్ కంటిన్యూ, చుప్పులతో గుచ్చి ఇక్కడ పాట, లోపలేమో నేను బుద్ధివంతుణ్ణి, ఓం నమ శివాయ అన్నట్టు లోపల. ఏందో ఈయన ఏం చూపించాలనుకుంటున్నాడు, నేను చూడని అనుకుంటున్నా. పవన్ నువ్వా? మేము ఎన్ని సీజన్లు చూసినవా, ఇలాంటి ఎంత లవ్ స్టోరీలు చూసినవా? మీ కాడికి తోపు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎవరిదో చెప్పానా? అభిజిత్, అఖిల్, మోనలు, వాళ్ళనే చూసి తట్టుకున్న వాళ్ళం మేము. మీదెంత జుజ్జుబి మీరంతా. లవ్ స్టోరీలతో మనల్ని పక్కా ఎర్రి పప్పలను చేయాలని డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఈసారి మాత్రం మనం ఎర్రి పప్పలం అవ్వద్దు. ఎందుకంటే ఇన్ని ఎపిసోడ్లు చూసి, ఇన్ని సీజన్లు చూసిన ఎక్స్పీరియన్స్ మనకు ఉంది. వాళ్ళు బయటకు వచ్చాక ఏం చెప్తారో కూడా మనకి తెలుసు. మనమేమైనా ఎర్రిపప్పలం వాళ్ళు నమ్మేదానికి, వాళ్ళ లవ్ స్టోరీలు నమ్మేదానికి? నమ్మబాకండి గైస్, అసలు ఒక్కరు కూడా నమ్మబాకండి. మీరు నా బుజ్జుకొండలు కదా,
నా కోసం ఒకటి చేయరా, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నేను ఇలా మాట్లాడేది మీకు నచ్చుతుందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ లవ్ స్టోరీస్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఇంకో లవ్ స్టోరీ కూడా ఉంది బిగ్ బాస్ హౌస్లో, అది చాలామంది గమనిలేదు. మీకు కానీ ఆ లవ్ స్టోరీ కావాలి అని అంటే నాకు ఒక 25 లైక్స్ కొట్టండి చాలు, నెక్స్ట్ వీడియో కన్ఫామ్గా చేస్తాను.